హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 4వ స్కందం 1వ అధ్యాయాన్ని మనం ముగించుకొని ఈ రోజు మనం 2వ అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నాము. సో మొదటి అధ్యాయంలో ఒక విధంగా మనకి వంశాల గురించి మనం చర్చించుకున్నాం. సో దేవహూతి వంశం గురించి ఆల్రెడీ మనం 3వ స్కందంలో చివరి భాగం మనం చెప్పినప్పుడు కూడా ఇప్పుడు మనం మిగతా ఇద్దరు కుమార్తెలైనటువంటి ఆకూతి వంశం గురించి, ఆకూతి వంశంలో మనం యజ్ఞ, దక్షిణ, సో వాళ్ళ పిల్లలు, తర్వాత మన్వంతరంలో ఎవరెవరు ఆ మనుపుత్రులు, దేవతలు, సురేశ్వరులు, సో వీళ్ళంతా రావడం. అలాగే దేవహూతి వంశంలో 9 మంది కుమార్తెల్లో అత్రి, అనసూయ వాళ్ళ యొక్క వివరణ మనం చూసుకున్నాం. సో అత్రి ముని జగదీశ్వరుని పిలిస్తే ముగ్గురు రావడం, దాంట్లో ముఖ్యంగా దత్తాత్రేయుడు సో వాళ్ళ నుంచి జన్మించడం. సో అత్రి ముని ప్రార్థనలో అడిగాడు ఏమని, నేను ఒకరిని పిలిస్తే మీరు ముగ్గురు ఎందుకు వచ్చారు అంటే, జగదీశ్వర అన్నప్పుడు మేము ముగ్గురం ఒకటే అనే కోణంలోంచి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అప్పటికి వాళ్ళ అంశమైనటువంటి సోమ, దత్తాత్రేయ, దుర్వాసుల నుంచి దత్తాత్రేయుడు వాళ్ళ నుంచి వాళ్ళ ద్వారా రావడం ద్వారా మనకి అర్థమైంది విష్ణు ప్రముఖ పాత్రలో, ముఖ్యంగా జగదీశ్వరలో విష్ణు పాత్ర అసలైందని. తర్వాత ప్రసూతి వంశంలో మిగిలిన వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ 13 మంది పుత్రుల్లో ఒకరు నరనారాయణ ఋషులు వాళ్ళు. సో వాళ్ళు అది కూడా వాళ్ళ గురించి మనం చర్చించుకున్నాము. సో వాళ్ళు ఈ భూప్రపంచం మీద లేదా ఈ సృష్టిలో, ఈ భౌతిక సృష్టిలో సో మన్మథ యొక్క ప్రభావానికి లోన్ కాని ఏకైకమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. సో వాళ్ళే కృష్ణార్జునులుగా రావడం జరిగింది. తర్వాత దేవతలు వాళ్ళ గురించి ప్రార్థించడం, ఆ తర్వాత వాళ్ళు ఈ త్రేతాయుగంలో ద్వాపర యుగంలో వాళ్ళు కృష్ణార్జునులుగా రావడం జరుగుతుంది. తర్వాత సతీ శివుడి యొక్క వాళ్ళ యొక్క స్థితిని మనం డిస్కస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి పిల్లలు లేరు అన్న విషయం తెలిసింది. అయితే ఇక్కడ లాస్ట్ నిన్న చివరిలో సతీ ఆమె శరీరం త్యజించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎస్పెషల్గా దక్షుడు చాలా చాలా ఉత్తముడుగా, ప్రజాపతి, మంచి గుణాలు కలిగిన వాడు, అలాగే శివుడు అత్యంత గుణాలు ఉన్నవాడు, గొప్ప గుణాలు ఉన్నవాడు. సో పైగా దక్షుడికి ఇష్టమైనటువంటి కుమార్తె సతి. ఇట్లాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా అన్ని సాఫీగా జరగాలి, అంతా ప్రశాంతంగా ఆనందంగా జరగాలి. అయితే ఏ కారణంగా మన సతి ఆమె ఈ శరీరాన్ని వదలకాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒక విధంగా మనం త్యజించడం అంటే ఇక్కడ మామూలు భాష అంటే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఎటువంటి సంఘటనలు అటువంటి పరిస్థితికి దారి తీసింది. సో ఈ విషయాన్ని ఎప్పుడైతే ఈయన వివరిస్తూ ఉన్నాడో టక్కని శరీరం త్యజించేసిందా అని విదురుడికి ఒక తెలియని ఒక ఆశ్చర్యం, ఎందుకు జరిగింది అలాగా, అంటే ఎటువంటి పరిస్థితి ఇటువంటి దానికి దారి తీసేయి అనేది తెలుసుకోవడానికి నెక్స్ట్ ఆయన ప్రశ్నలు వేస్తాడు అనమాట. ఇప్పుడు అయితే నిన్న మనం చివరి అంశంలో మనం ఒక డిస్కషన్ మనం పెట్టుకున్నాము. ధర్మము భక్తికి, ధర్మం కంటే భక్తి గొప్పది. సో సామాన్యులు ధర్మం పాటించకపోతే వచ్చేది పాపము, భక్తులు ధర్మం పాటిస్తే పాపం. సో ధర్మాన్ని పాటించడం వల్ల నేను భక్తి చేయలేకపోతే ఆ ధర్మం నాకు వేస్ట్ అనమాట. నిన్న మనం ఒక బ్రహ్మచారి ఎగ్జాంపుల్ తీసుకున్నాము. దానికంటే ఇంకా గొప్ప ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఈరోజు అది నాకు గుర్తు చేయాలనిపించింది, పంచుకోవాలనిపించింది. ప్రభుపాదుల వారు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత సన్యాసి యొక్క అసలైన ధర్మం ఏంటి అని అంటే, జనరల్ గా మనకు తెలిసినంత సన్యాసి అనే వాళ్ళు ఎవరితో ఎటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి విషయాల్లో నిమగ్నం కాకుండా కేవలం ఒక దగ్గర కూర్చొని పూర్తిగా
ఈ తిరునాళ్ళకు అతీతంగా ఓన్లీ భగవంతుడి మీద మాత్రమే ధ్యాస పెట్టేటువంటి ఒక ఆశ్రమం అన్నట్టుగా మనకు తెలుసు. యాక్చువల్ గా అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని సన్యాసికి ఉన్నాయి. యాక్చువల్ గా సముద్రం దాటకూడదు, అట్లానే ఈ పెళ్లిళ్ళు ఈ వ్యవహారాలు ఉండకూడదు, అసలు అసలు మేనేజ్మెంటే చేయకూడదు. ఇది ఈ మందిరాలు నడపడం మనం నడపడానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ నడపడంలో ఎక్కడో దగ్గర డబ్బులు, పదవి, హోదా, తర్వాత ఎంతో మందితో సంబంధాలు, ఎక్కడో దగ్గర మనకి వైభవాలు, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ ముడిపడి ఉంటాయి. మనం ఒక మందిరం నడపాలి లేదా ఒక స్థానం తీసుకోవాలంటే అందుకే సన్యాసి కంప్లీట్ గా వీటికి అతీతంగా చాలా దూరం ఉంటాడు. కానీ ప్రభుపాద గారు ఏం చేశారు, ఎంతో మంది విమర్శించారు. ఆ టైంలో విమర్శిస్తూనే ఉన్నారు. ఈ సన్యాసి ఈయనేం సన్యాసి, ఓకేనా, సన్యాసి అయి ఉండి రోడ్డు మీద తిరుగుతారా, సన్యాసి అయి ఉండి, ఓకేనా, ఇట్లా గృహస్థుల మధ్యలో ఉంటారా, సన్యాసులు అయి ఉండి ఇన్ని రకాల ప్రయాణాలు చేస్తారా చిన్నప్పుడు. అంతకుముందు మీరు కానీ గమనించుకుంటే చైతన్య మహాప్రభు ఆయన ఉన్న టైంలో కూడా ఒక సన్యాసి అయి ఉండి వేదాలు చదువుతూ ఎప్పుడు కూడా, ఓకేనా, ఆ, మౌనంగా ఉంటూ దాంట్లో ఉన్న తత్వాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే దాంట్లోనే సన్యాసులు ఉండాలి. కానీ ఇట్లా రోడ్డమ్మట హరినామం చేయడం ఏంటి, ఓకేనా, ఇవన్నీ తిరగడం ఏంటి, ఓకేనా, ఇట్లా భక్తులకి ఎస్పెషల్ గా గృహస్థుల మధ్యలో ఈ ఈ సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం ఏంటి. ఆ రోజు చైతన్య మహాప్రభు, ఆ తర్వాత ఆచార్యులు ఎంతో మంది, ఇప్పుడు ప్రభుపాదుల వారు, సో వీళ్ళందరికీ ధర్మం పాటించడం కంటే కూడా ధర్మం యొక్క అసలైన లక్ష్యం ఏంటి, ఈ ధర్మం చివరికి ఎక్కడ తీసుకెళ్ళాలి అని అంటే భగవంతుడికి శరణాగతి తీసుకెళ్ళేట్టు తీసుకెళ్ళాలి. ఒకవేళ ఆ ధర్మం మనకి భగవంతుడి యొక్క శరణాగతి తీసుకోలేకపోతే ఆ ధర్మాలు కూడా మనకి ఆటంకాలు అవుతున్నాయి. ఎందుకంటే నేను కృష్ణ భక్తుడుగా లేదా కృష్ణుడి యొక్క అంశంగా నాకు మిగతావన్నీ నేను ఏర్పరచుకున్నటువంటి సంబంధాలు, లేకపోతే నేను సృష్టించుకున్నటువంటి పదవులు, స్థానాలే తప్ప, అంతకు మించి ఇవేవి మన మన అసలైన ఆత్మ యొక్క ఉనికికి, నిలబడడానికి, ఆత్మ ప్రశాంతంగా ఉండడానికి ఇవేవి అసలు అవసరమే లేదు అసలు. ఓకే, మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ఇవేవి అసలు నాకు అవసరం కూడా లేదు. నాకు కావాల్సింది భగవంతుడితో ఉన్న సంబంధం, భగవంతుడితో, భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క కథ, దాని తప్ప. అయితే అవన్నీ చేయడానికి ఇవన్నీ ఆటంకాలు అయితే, లేదా ఇవి ముఖ్యము, మిగతావన్నీ అవి ఆప్షన్ కింద చేస్తే చేయొచ్చు, లేకపోతే అవసరం లేదని అనుకుంటే అప్పుడు ఈ ధర్మమే మనల్ని మళ్ళీ కర్మల్లోకి వచ్చినట్టు చేస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ జన్మ చేసే పరిస్థితి తీసుకొని వస్తున్నాయి. సో కాబట్టి మేబీ ఈ స్టేజ్ లో మనకి భగవంతుడి మీద అంత మనకి ప్రేమో లేకపోతే అంత నమ్మకం మనకు లేనప్పుడు ఎస్ ఖచ్చితంగా మనం ఈ వర్ణాశ్ర ధర్మాన్ని పాటిస్తూ మిగతా భగవడి కార్యక్రమం వాటి క్రమంగా మనం వర్ణాశ్రమ ధర్మాన్ని దాటి, ఓకే, మనం కృష్ణుడు తప్ప నాకు ఇంకెవరూ లేరు అనే స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో ఆ జన్మ లాస్ట్ జన్మ అవుతుంది. అది ఎన్ని జన్మలో పడుతుందో అది ఒక్కొక్కరి యొక్క సాధన, ఒకరు గురువు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించే క్రమంలో ఆజ్ఞలను ఎంత సీరియస్ గా తీసుకొని వాళ్ళ జీవితాన్ని గడుపుతారో, సో దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే నాకు ఈ కుటుంబాలు, ఈ ఈ ఈ భౌతిక విషయాల్లో ఉండేటువంటి ఆసక్తులు ఎప్పుడైతే ఏ జన్మలో అయితే నాకు ఇవేవి నాకు ఏమాత్రం వాటి మీద ఎటువంటి నాకు శ్రద్ధ లేకుండా కేవలం నాకు భగవంతుడే కావాలి, భగవంతుడు మాత్రమే నాకు ఉన్నారు, ఇంకెవ్వరు లేరని పూర్తి స్థాయిలో మనకి నమ్మకం ఉన్న రోజు, ఆ స్థాయిలో వ్యవహరించే రోజు ఆ జన్మ మన లాస్ట్ జన్మ అవుతుంది. ఓకేనా? సో
ఇక్కడ ఈ డిస్కషన్ అంతా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ శివుడు అదే పాత్ర పోషిస్తాడన్నమాట. అటువంటి స్థితిలో ఉన్నాడు శివుడు. అటువంటి స్థితిలో ఉండడం వల్లనే తనకి అవమానం జరిగింది దక్షుడి నుంచి. అది ఏంటి ఎట్లా అనేది చూద్దాం అనేది. మనం 2వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. సో 2వ అధ్యాయంలో దాని కొనసాగింపు. సో అసలు దక్షుడు శివుడి మధ్య కలహం గురించి విదురుడు విచారణ చేస్తాడు. చెప్పాను కదా, విదురుడు మైత్రేయుడు ఆ అంశాన్ని తీసుకొచ్చాడు. సతీ ఆమె అమ్మవారు ఆమె శరీరం త్యజించింది అనగానే ఎందుకు త్యజించింది, ఏంటి కారణం అని విదురుడు విచారించే క్రమంలో దక్షుడు ఒక విధంగా చెప్పాలంటే ఆప్యాయంగా ఉండే తండ్రి. ఆయన ప్రజాపతి అయినప్పటికీ కూడా ఆయన ఆప్యాయంగా ఉండేటువంటి తండ్రి. అంటే సతీ అంటే చాలా చాలా ఇష్టం. ఎస్పెషల్ గా అందరూ ఇష్టమే, బట్ సతీ అంటే ఇంకొంచెం ఎక్కువ. అలాగే శివుడు చూస్తే గొప్ప గుణాలు, శ్రేష్ఠుడు, జగద్గురువు, నిర్వైరుడు, అంటే ఎవరితో ఎటువంటి శత్రుత్వం లేనివాడు శివుడు, శాంతము, ఆత్మారాముడు, దేవతల్లో ఉత్తముడు. ఎస్, ఉన్న దేవతలు అంటే ఆయన శంభుతత్వం. దేవతలందరూ జీవతత్వం. సో జీవతత్వం కంటే శంభుతత్వం ఉన్నతమైంది కాబట్టి అందుకని దేవతల్లో అతను ఉత్తముడు. అలాంటప్పుడు సో ఎంతో ఆప్యాయంగా ఉండే తండ్రి ఉన్నాడు. ఇన్ని గొప్ప గుణాలు కలిగినటువంటి శివుడు భర్తగా ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో తన జీవితం ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా, ఎంతో గొప్పగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి ఆమె జీవితాన్ని తెంచే విధంగా ఇక అక్కడ ఏం సన్నివేశాలు జరిగింది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎస్పెషల్ గా మామ అల్లుడు మధ్య ఏం జరిగింది అంటే అంటే ఆమెను ఆపలేకపోయారా వీళ్ళిద్దరు? ఎందుకు ఆపలేకపోయారు? అంటే ఆపే స్థితిలో వాళ్ళు లేరా, లేదా ఆపలేనటువంటి పరిస్థితులు అక్కడ ఉద్భవించాయా అక్కడ? సో ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తాము. సో ఒకనొక టైంలో ఈ విశ్వంలో ఒక గొప్ప యజ్ఞం జరిగిందన్న. యజ్ఞానికి గొప్ప గొప్ప ఋషులు, తత్వవేత్తలు, దేవతలు, ఎస్పెషల్ అగ్ని దేవతలు అక్కడ సమావేశం. యజ్ఞం జరగాలంటే అక్కడ అగ్ని దేవతలు అక్కడ ప్రసన్నం కావాలి కదా. సో వీళ్ళందరూ అక్కడ ఉన్నారన్నమాట. ఒకనొక టైం, ఎస్పెషల్ గా టైం ఏమి మనకు మెన్షన్ చేయలేదు. సో అటువంటప్పుడు అక్కడ ఆ సమావేశాలు అందరూ అక్కడ హాజరై అక్కడ ఉన్నారు. అంటే బ్రహ్మ కూడా ఉన్నారు. సో గొప్ప గొప్ప అందరూ ఉన్నప్పుడు, దేవతలు ఉన్నప్పుడు అక్కడ శివుడు కూడా ఉన్నారు. అయితే అప్పుడు దక్షుడు ఆ యజ్ఞానికి ఒక విధంగా ఆయన బాధ్యత తీసుకున్నాడు. బాధ్యత అంటే ఆ యజ్ఞానికి పూర్తి నిర్వహించేదంతా దక్షుడే. దక్ష అనే పేరు దక్ష అంటే ఎక్స్పర్ట్ అన్నమాట. ఎక్స్పర్ట్, సో నిపుణుడు, ఎక్స్పర్ట్. సో తను యజ్ఞాలు చేయడంలో దక్షుడు అన్నమాట. అంటే పర్ఫెక్ట్ గా నిర్వహిస్తాడు యజ్ఞాలు. అంటే తన ఆధ్వర్యంలో యజ్ఞం నడిచిందంటే దాంట్లో ఎటువంటి లోపాలు ఉండవు, ఎటువంటి లోటుపాట్లు ఉండవు. ఎక్కడ ఎప్పుడు ఎలా నిర్వర్తించాలో, ఏవేవి ఉండాలో పర్ఫెక్ట్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు అనమాట. అందుకే దక్షుడు అనే పదం, దాని పేరు దక్ష అంటే అతను ఎక్స్పర్ట్ యజ్ఞాల్లో, కాబట్టి అతనికి దక్షుడు అనే పేరు కూడా వచ్చింది. కాబట్టి ఆయన ఆ యజ్ఞ ప్రాంగణంలోకి ప్రవేశించేటప్పుడు చూడడానికి సూర్యుడు లాగా ఉన్నాడు అనమాట. తన రాజసము, తన టీవీ, తన నడిచే విధానం, తన నుంచి ఒక కాంతి వెదజల్లుతుంది అనమాట. కాంతి వెదజల్లుతుంది. అంటే ఆ కాంతిలో అందరూ సరిగ్గా ఆయన్ని చూడలేకపోతున్నారు. అంటే సూర్యుడు లాగా ఉన్నాడు అనమాట అట్లానే. సో వీళ్ళందరూ దేవతలందరూ కూడా అంటే ఆ వెలుగుని తట్టుకోలేకపోతున్నారు. ఎవరైతే ఆధ్యాత్మికంగా బాగా మా ప్రభువులు గమనిస్తే
మీరు చూడండి, సన్యాసులు ముఖంలో చాలా కళ ఉంటుంది. లేదా భక్తులు సాధన చేసే వాళ్ళు చాలా కళ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆత్మ చైతన్యవంతం అవుతుందో ఆటోమేటిక్ గా ఆ శరీరంలో కళ వచ్చేస్తున్నాను. ఎప్పుడైతే మనం భౌతికంగా ఎక్కువ నిమగ్నం అయ్యామనుకోండి, మనం చూస్తే వాళ్ళ ముఖంలో పెద్ద కళ ఉండదు. సింపుల్ ఎగ్జాంపుల్, అందరూ తిలకం పెట్టుకుంటే ఆ తిలకలు ఉన్న అన్న ముఖాలన్నీ మనం చూసాం అనుకోండి, మనకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అది అంటే నా చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఈ టైంలో వీళ్ళందరూ కూడా దక్షుడుగా ప్రజాపతులుగా వీళ్ళంతా దేవతలంతా వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు మేబీ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఇంకా పూర్తి స్థల సాక్షాత్కారం మొదలేదేమో, బట్ ఖచ్చితంగా వాళ్ళకి ఒకటి మాత్రం అంటే భౌతికమైనటువంటి ఈ అంశాల మీద వాళ్ళకి పెద్దగా ఆసక్తి లేదు. వాళ్ళు కేవలం ఆధ్యాత్మిక ప్రగతిలో భాగంగా వాళ్ళకి ఇచ్చినటువంటి కొన్ని డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి కొన్ని బాధ్యతలు పాటిస్తున్నారు. అయితే మొత్తానికి దక్షుడు ఆ స్థితిలో ఉండడానికి గల కారణం ఆయన యొక్క ఆ, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి. ఊరికే ఆ పోస్ట్ రాదు, దక్షుడు ఆ బాధ్యత రాదన్నమాట. సో అంటే ఎక్స్పర్ట్ అంటే తను ఆ ఇంద్రియాల పరంగా అయితే ఆ కోరికల పరంగా ఎంతో కొంత నిగ్రహం ఉన్నాడు. మేబీ పర్ఫెక్ట్ గా నిగ్రహంలోకి రాకపోవచ్చు, బట్ మనలాంటి భౌతిక వ్యక్తుల కంటే కూడా వాళ్ళు ఏదో ఒక స్థాయిలో కొంత కంట్రోల్ ఉంది. అయితే ఆ కంట్రోల్ మేబీ పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు. అంటే మనలాంటి వాళ్ళు 10 అంటే 100కి 9 సార్లు మనం మాట తప్పుతాము, 90 సార్లు మనం అనుకున్నటువంటి బాధ్యత నిర్వర్తించలేము. కానీ అలాంటి వాళ్ళు 90 సార్లు నిర్వర్తిస్తారు. మేబీ 10 సార్లు వాళ్ళు కొంచెం కొంచెం అక్కడక్కడ కొంచెం ఫ్లిప్ అవుతా ఉంటారేమో వాళ్ళు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఎప్పుడైతే రావడం చూశారో అందరూ లేచి నిలబడి ఆయన్ని ఆహ్వానించారు అనమాట. ఎక్సెప్ట్ బ్రహ్మ శివుడు తప్ప, శివుడిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ లేచి ఆయన్ని ఆహ్వానించారు. ఇది దక్షుడు గమనించాడు అనమాట. అందరూ దేవతలందరూ లేచి ఆహ్వానిస్తున్నారు, కానీ ఇటు చూడంగానే బ్రహ్మ శివుడు ఇద్దరు కూడా కూర్చోన్నారు. అయితే బ్రహ్మ కూర్చోవడం తనకేం పెద్ద కష్టం లేదు. బ్రహ్మ తండ్రి లాంటి వాడు, తండ్రి కాబట్టి తనకి ఆ యొక్క హక్కు ఉంది. ఎందుకంటే కొడుకు వచ్చినప్పుడు ఆయన లేయాల్సిన అవసరం ఉంది. కానీ ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఎప్పుడు అంటే శివుడు కూర్చోవడం. శివుడు నాకు తెలిసిందే, ఓకేనా, ఆయన ఉన్నటువంటి ఈ అవతారాల్లో ఒక అవతారం ఆయన గుణ అవతారం. రెండోది శంభుతత్వం. 3 అత్యున్నతమైనటువంటి భక్తుడు. అంటే ఈ సృష్టిలో ఆయన కూడా ఒక ఒక జగదీశ్వర, ఆయన చెప్పిన జగదీశ్వర ఈ సృష్టిని ఆయన పాలించడంలో లేకపోతే సృష్టిని నిర్వహించడంలో తనకి కూడా ప్రముఖ భాగం ఉంది, లయం చేయడంలో. ఇన్ని ఇంకా చెప్పాలంటే దేవతల కంటే అత్యున్నతమైన స్థితి. కానీ దక్షుడు ఏమని ఫీల్ అవుతాడంటే అక్కడ ఆయన ఎంత పెద్ద స్థానమైనా సరే నా అల్లుడైనప్పుడు నాకంటే తక్కువే కదా. తను అరే అంత గొప్ప వ్యక్తి నా అల్లుడవడం నా అదృష్టం అలా ఫీల్ అవ్వట్లేదు. ఏమని ఫీల్ అవుతున్నాడు, ఆయన ఎంతటైనా కానీ నా నా స్థానంలో నా నాకు ఇప్పుడు ఆయన పోస్ట్ ఏంటి, నా అల్లుడు కదా, అంటే నాకంటే తక్కువ కదా. అప్పుడు మామ వస్తున్నప్పుడు ఖచ్చితంగా లేయాలి కదా. See, ఈ డిస్కషన్ అంతా మనము ఆ, ఏ విధంగా మనం చూడొచ్చు అని అంటే మనం కూడా భక్తుల మధ్యలోకి వెళ్ళినప్పుడు, ఓకేనా, వాళ్ళ సాధన బట్టి మనం గౌరవించాలి వాళ్ళని. వాళ్ళు తీసుకునే బాధ్యతలను బట్టి మనం గౌరవించాలి, ఓకేనా.
అంతేగాని వయసు రీత్యా వీళ్ళు చిన్నవాళ్ళు, లేకపోతే నా చదువు ముందు ఈ చదువు ఎంత, నాకున్న డబ్బు ముందు వీళ్ళెంత, నాకున్న పదవి ముందు వీళ్ళెంత అని మన భక్తుల మధ్యలో మన పాత పొజిషన్ని, మన పాత మన ఐశ్వర్యాన్ని, మన హోదాని, మన మన విద్యను తీసుకొచ్చామనుకోండి, ఓకేనా, వీటితో మనం కంపేర్ చేయడం ప్రారంభిస్తే మనం అహంకారంలోనే ఉంటాం, గర్వంలోనే ఉంటాం. ఆ అహంకారం, గర్వంలో మనం చేయబోయే ప్రతి యాక్టివిటీ మనకి అపరాధం మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి ఈ సమూహంలో మన టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది, ఓకేనా, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నారు, వాళ్ళు ఒక గురు యొక్క ఆజ్ఞలో ఎంత కాలం నుంచి వాళ్ళ బాధ్యతలు స్వీకరిస్తున్నారు, వాళ్ళు చేసే సేవలో ఎంత సిన్సియారిటీగా ఉన్నారు. అంతేగాని వాళ్ళ వయసు, వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళ స్థితిగతులు, లేకపోతే వాళ్ళ వేషధారణం, లేకపోతే ఇంకోటో మనం ఎప్పుడు కూడా ఆ స్థితిలోంచి మనం చూసామనుకోండి, ఎప్పుడైనా కానీ మనం ఖచ్చితంగా అపరాధాలే చేస్తాం. ఎందుకనంటే వాళ్ళకి ఆ బాధ్యత ఇచ్చినా సరే, వాళ్ళు ఆ సేవ చేసుకున్నా సరే, వాళ్ళు కృష్ణుని దృష్టిలో పెట్టుకొని బాధ్యత తీసుకుంటున్నారు. లేదా గురువు ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతని వాళ్ళ అహంకారాన్ని పక్కన పెట్టి, వాళ్ళ గర్వాన్ని పక్కన పెట్టి, కేవలం వాళ్ళు భగవంతుడిని చేరుకోవాలంటే గురువు యొక్క ఆజ్ఞను పాటించాలనే ఒక్క ఉద్దేశంతోనే వాళ్ళు ఆ పాత్ర, లేదా వాళ్ళు కూడా చాలా గర్వం ఉంది, సో వాళ్ళకు కూడా చాలా అహంకారం ఉంది, వాళ్ళకు కూడా కావాల్సినంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళకు కూడా కావాల్సినంత పేరుంది, అవన్నీ ఉన్నాయి వాళ్ళకు కూడా. కానీ వాళ్ళు కృష్ణుడు ముఖ్యం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సాధన మీద, సేవ మీద, బాధ్యతలు తీసుకోవడం మీద వాళ్ళు ముందున్నారు. అంతేగాని మన మన మనస్సులో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళని కేవలం భౌతికమైనటువంటి స్థితిగతుల్లో మనం వాళ్ళని కానీ చూసినట్లయితే మనం మాట్లాడే ప్రతి మాట అపరాధం అవుతుంది, మనం చేసే ప్రతి చర్య అపరాధం అవుతుంది, అండ్ మన భక్తులు ఎప్పటికీ మనం ముందుకి పోలేము. సో ఇక్కడ శివుడి యొక్క గుణగణాలని దక్షుడు ఏమాత్రం అసలు తీసుకోకుండా కేవలం నా స్థానం ఏంటది, నేను ఈ యజ్ఞాన్ని నిర్వహించేవాడిని, నేను ఎక్స్పర్ట్ని కాబట్టే నాకు ఇంత గొప్ప స్థానం ఇచ్చి నన్ను బ్రహ్మ స్వయంగా వచ్చి నిర్వహించమన్నాడు. దేవతలందరూ ఇక్కడ వచ్చేసి నా కోసం వాళ్ళు లేచి నిలబడితే నువ్వు అదే శివుడిని నువ్వు నేను ఉన్నప్పుడు నా గౌరవికుండా నువ్వు బ్రహ్మలాగా నువ్వు కూడా కూర్చుంటావా? ఇంకా బ్రహ్మ కంటే ఉన్నత స్థానం శివుడి, అది బ్రహ్మకు కూడా బాగా తెలుసు. కాబట్టి శివుడు కూర్చున్నప్పుడు తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదని దక్షుడు కోపాగ్నితో రగిలిపోతూ కఠినంగా మాట్లాడాడు. కేవలం తనకు మర్యాద ఇవ్వలేదని, తనకి మర్యాద ఇవ్వలేదని, ఇంతమంది నిలబడుతుంటే నీకేంటి అంటే ఒక విధంగా తన స్థానాన్ని అవమానిస్తున్నాడు. అందుకని ఆయన డైరెక్ట్ గా చెప్పేసి అది ఫీల్ అయిపోయాడు, డైరెక్ట్ గా అలా అనుకున్నాడు, దక్షుడు అలా అనుకున్నాడు అంతే. చాలా చిన్న విషయం ఇది, అది తర్వాత అయినా సరే దాని గురించి డిస్కస్ చేయొచ్చు, దాన్ని ఏంటి, ఎందుకు, ఎలా అయిన తర్వాత కూడా మాట్లాడుకోండి. కానీ ఉన్న పరిస్థితుల నుంచి అక్కడికక్కడే యజ్ఞం చేయాలి అక్కడ. కానీ యజ్ఞం కంటే తన స్థానాన్ని అవమానించింది, తనని అవమానించింది చాలా పెద్ద విషయం అయిపోయింది ఆ సందర్భంలో, ఆ టైంలో. సో ఎప్పుడైతే మనకి ఒక ఇన్ఛార్జ్ ఇస్తారు, లేకపోతే ఒక బాధ్యత ఇచ్చినప్పుడు మనం రెండు గుర్తుపెట్టుకోవాలి.
వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళు చేసేటువంటి సాధన సేవ ప్లస్ తీసుకునే బాధ్యతలు ప్లస్ నేను ప్లస్ వాళ్ళకి నేను తీసుకున్న బాధ్యత ప్రకారంగా నేను వాళ్ళకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా నేను చూసుకోవాలి. సో బాధ్యత తీసుకున్నాం కాబట్టి అందరూ సలాం కొట్టేయాల్సిందంటే కొట్టరు. బాధ్యత తీసుకున్నప్పుడు అందరూ మనతో ఏకీభవిస్తారా, అందరూ మనతో సహకరిస్తారా అంటే కుదరదు. అయితే మనం వాళ్ళని సహకరించుకునేలాగా మన యొక్క ప్రవర్తన లేదా మన యొక్క తీరు, మనం నడుచుకునే విధానం మనకి సహకరించేటువంటి పరిస్థితులు వస్తాయి. ఏదైతే మనం వాళ్ళతో నడుచుకునే తీరుని చూసారా, మనం వాళ్ళతో ఆ ఆ, చెప్పే విధానం ఉంది చూసారా, ఆ చెప్పుకునే విధానంలోనే బాధ్యత తీసుకున్న వాళ్ళ యొక్క అహంకారం కానీ గర్వం కానీ కామక్రోధం అసలు ఇవన్నీ క్లీన్ అవుతాయి. మనం తీసుకునే దాని ఒక విధంగా లోపల మనకి అంత ఈజీ కాదు ఆ బాధ్యత నిర్వర్తించడం. కానీ నాకు కావాల్సిన కృష్ణుడు, నేను బాధ్యత నిర్వర్తించాలి. నిర్వర్తించే క్రమంలో ఇవన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని చూసుకొని ఎదుటి వాళ్ళ యొక్క స్థానము అండ్ వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి రెండింటిని దృష్టిలో పెట్టుకొని మనం ఎలా మలుచుకోవాలంటే అలా మలుచుకునే క్రమంలో ఖచ్చితంగా మనలో చాలా ఘర్షణ జరుగుతుంది లోపల. ఆ ఘర్షణ కాలక్రమంలో మనం ఆ ఘర్షణని దాటుకొని అందరితో ఒకే విధంగా ఉండడానికి ప్రయత్నించడమే మనం చేసే పెద్ద పోరాటం అన్నమాట. ఎందుకంటే సహకరించినప్పుడు మన మాటను తేలిగ్గా తీసుకున్నప్పుడు లేదా మనల్ని పట్టించుకోనట్టుగా మనతో వ్యవహరించినప్పుడు లోపల అంత ఈజీగా మనం కామ్గా ఉండలేము. ఖచ్చితంగా లోపల ఎన్నో అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. వెళ్ళి మొహమే చెప్పాలనిపిస్తుంది. ఎన్నో రకాలుగా మనం వాళ్ళని అరిచి చెప్పాలి, లేకపోతే గట్టిగా చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది లోపల. కానీ ఒక కృష్ణుడి కోసం కృష్ణుడి యొక్క సేవలో వాళ్ళందరూ కూడా ఎక్కువ కాలం ఉండాలి అనే భావంలో ఎవరెల్లా బాధ్యతలు తీసుకొని నలిగిపోతున్నారో ఓకేనా, వాళ్ళంతా భవిష్యత్తులో ఓకేనా వాళ్ళంతా గొప్ప భక్తులు అవుతారు వాళ్ళంతా. ఎందుకంటే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో వచ్చేటువంటి మానవమానాల్ని, లాభ నష్టాల్ని, సుఖ దుఃఖాలని వాళ్ళు ఈ బాధ్యత ద్వారా వాటన్నిటికీ అతీతం కాబోతున్నారు భవిష్యత్తులో వాళ్ళంతా. ఖచ్చితంగా ఎవరైతే బాధ్యతతో వ్యవహరించినప్పుడు వచ్చేటువంటి మానవమానాల్ని, కష్ట సుఖాలని, లాభాల్ని, జయాపజయాల్ని వీటన్నిటినీ తట్టుకొని నిలబడి ముందుకెళ్తారో వాళ్ళు భవిష్యత్తులో స్థితప్రజ్ఞులు కాబోతారు. అన్నిటినీ వాళ్ళు సమానంగా తీసుకుపోయడానికి ఇవన్నీ ట్రైనింగ్ అనమాట ఇవంతా. ఇప్పుడు చూడండి, దక్షుడు లాంటి వాళ్ళు ఎంత గొప్ప స్థానం అయినా కూడా తట్టుకోలేకపోయారంటే ఇందాక మనం అనుకున్నాం ఆయన ఆధ్యాత్మికంగా కూడా గొప్పవాడే, లేకపోతే ఎక్స్పర్ట్ గా భౌతిక అంటే యజ్ఞాలు నిర్వహించడంలో కూడా గొప్పవాడే, కానీ పర్ఫెక్ట్ కాదు. ఒక చిన్న తనలో ఉన్నటువంటి ఒక చిన్న ఈ తన హృదయంలో ఉన్నటువంటి ఆ స్థానం అనేటువంటి ఆ అంశము ఏ స్థితికి తనను తీసుకెళ్తారో మీరు ఇప్పుడు ముందుకు వెళ్తారు, ముందు చూస్తారు అన్నమాట. వాస్తవానికి ఆయన పెద్ద విషయం కాదు, అసలు ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. కానీ మనలో ఉన్నటువంటి ఆ మురికి, ఆ ఆ వాసనలు పూజ, లాభ, ప్రతిష్ట ఈ మూడు పూజింపబడాలి. నన్ను అందరూ పూజించాలి, నన్ను కదా, నాకే లాభం, పూర్తి లాభం నాకే దక్కాలి, ప్రతిష్ట
నా గురించి మాత్రమే చర్చించుకోవాలి ఇక్కడ అంత ప్రతిష్ట. ఈ మూడు అంత ఈజీ కాదనమాట. వీటి నుంచి బయటపడి ఓకేనా. మన నర నరాల్లో ఉన్నాయి ఇవన్నీ, మన హృదయాంతరాల్లో ఉన్నాయి ఇవన్నీ. అది ప్రస్తుతానికి అవే బయటికి రావట్లేదు. రావు ప్రస్తుతానికి, ఇప్పుడు అయినా బయటికి రావు. ఎందుకంటే మన లోతుకి పొయ్యే కొంది ఓకేనా, అప్పుడు వస్తాయి బయటికి అన్ని. ఇప్పుడు ఏం లేవు, అంత తట్ట తేలంగా చాలా బాగున్నట్టు, అంత ప్రశాంతంగా ఉంటే హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క జీవుడిలో లోపల ఈ పూజ, లాభ, ప్రతిష్ట కోసం అనాది కాలంగా ఏవైతే మనం వాటి కోసమే మనం జీవించామో, ఇప్పటికీ ఈ స్థితిలో మన హృదయాంతరంలో చాలా ఉంది. దక్షుడు లాంటి వాళ్ళలో కూడా ఇది ఉంది అంటే, ఇది అంత విషయం తెలుసుకొని బ్రహ్మతో సాంగత్యం ఉంది. ఇంకా మనలాంటి వాళ్ళు ఇప్పుడే ఒక అడుగు కూడా ఇంకా వేయలేదన్నమాట. సో చాలా పెద్ద పోరాటం ఉందన్నమాట. రగిలిపోతూ చూడండి ఏమంటున్నాడు. ఓ బ్రహ్మ ఓ బ్రహ్మర్షులారా, ఓ దేవతలారా, నేను అజ్ఞానంతోనో లేక ఈర్ష్యతోనో ఈ మాటలను నేను మాట్లాడడం లేదు. అంటే ఎదుటి వాళ్ళు ఎక్కడ నేను స్థానం కోసం నన్ను రెస్పెక్ట్ ఇవ్వలేదని, కాబట్టి నేను ఇప్పుడు ఆయన్ని ఏవైతే ఆయన గురించి నేను చెప్పబోతున్నానో అది నేను అజ్ఞానంతో మాట్లాడట్లేదు, ఈర్ష్యతో మాట్లాడదు. ఎందుకు మాట్లాడలేదు? ఈర్ష్యతోనే మాట్లాడుతున్నారు. జనరల్ గా మన కోటింగ్ ఇచ్చుకుంటాం అనమాట మనం. కానీ లోపల వాస్తవానికి ఎక్కడో మన స్థానాన్నో, లేకపోతే మన యొక్క పేరునో, లేకపోతే సంథింగ్ లోపల ఉన్న దాన్ని డిస్టర్బ్ అయింది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బయటకు వస్తుంది. అది అలా బయటకు వస్తేనే కన్ను మిన్ను ఆడకుండా మనం మాట్లాడతాం అన్నమాట. కన్ను మిన్ను ఆడకుండా మనం మాట్లాడతాం. మనం ఎదుట ఉన్న వాళ్ళు, వాళ్ళ వయసా, వాళ్ళ వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అని ఏమాత్రం ఆలోచించకుండా మనం మాట్లాడతాం అన్నమాట. ఓకేనా. కన్ను మిన్ను ఆడకుండా మాట్లాడతాం. ఓకే. వాళ్ళు చేసిన మంచి మనకు గుర్తుండదు. వాళ్ళు ఎన్నోసార్లు మనతో వాళ్ళు ఓకేనా మనల్ని ఆ చూసుకున్న సందర్భాలు, మనతో వాళ్ళు ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. వాళ్ళు మన కోసం ఒక్కొక్క సందర్భం ఎన్నోసార్లు కష్టపడ్డారు. అయినా కూడా ఓకేనా మనకి అవేవి మనకి గుర్తుండదు అనమాట. మనకి అవేవి ఓకేనా? కానీ కన్ను మిన్ను ఆడకుండా మనల్ని ఏదో సందర్భోచితంగానో లేదా తెలుసో తెలియకో అన్నప్పుడు మనం కూడా కన్ను మీద ఆడకుండా మనం చేస్తున్నాము. అది ఎక్కడో మనలో ఏదో అహంకారమో గర్వమో ఏదో ఒకటి ట్రిగర్ చేశారు. అప్పుడే మనకి ఆ అనుకూడని మాటలు లేదా అనుకూడనటువంటి పదాలు, చెప్పదగిన పదాలు బయటికి వస్తాయి. ఇక్కడ అందుకే నేను ముందే కోటింగ్ ఇచ్చేస్తున్నాడు. ఏమని పైకి, నేనైతే అజ్ఞానంతో మాట్లాడతాను, పూర్తి జ్ఞానంతో మాట్లాడుతున్నాను. నాకు ఎటువంటి ఈర్ష్యతో నేనేం మాట్లాడలేదు. నాకు అన్ని అవగాహనతోనే నేను మాట్లాడుతున్నాను అని చెప్పాను అనమాట. చూడండి ఎలాంటి మాటలు మాట్లాడతాడు. మీరు ఆ శ్లోకాలన్నీ తీసుకున్నారనుకోండి, ఎస్పెషల్ గా మీరు ఆ 10వ శ్లోకం నుంచి 16వ శ్లోకం దాకా ఓన్లీ దూషించడం అనమాట. కేవలం దూషిస్తూనే ఉంటాడు శివుడిని. కానీ జస్ట్ కూర్చున్న దానికి ఆ స్థాయిలో దూషించాల్సిన అవసరం అసలు లేదు. అంటే ఆధ్యాత్మికంగా మనం ఎన్ని మాలలు చేస్తున్నా, లేకపోతే ఎన్ని రకాల సేవలు చేస్తున్నా, లేకపోతే మనకి అక్కడ ఒక స్థానం ఉన్నా సరే, కానీ ఇక్కడ ఒక వ్యక్తిని పైగా మనకంటే ఆధ్యాత్మికంగా, మనకంటే ఎంతో అనుభవం ఉంది, ఎంతో తనకి ఆ ఆ అనుభవం ఉన్న వాళ్ళని ఈ స్థాయిలో మనం
దిగరా ఈ స్థాయిలో మనం మాట్లాడి దిగజారాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నిరాపత్ర అంటాడు. నిరాపత్ర అంటే సిగ్గులేని వాడు అని. స్తబ్ద, అందుకే చాలా గర్వం ఉంది, అందుకే కూర్చున్నాడు. నేను శివుడు అనే గర్వం, శివుడికి అసలు అది లేనే లేదు. శివుడికి అసలు గర్వమే లేదు, కానీ గర్వం అది. యశోజ్ఞ, ఇతను లోకపాలకుల పరువు తీశాడు. ఇతను లోకపాలకులు యొక్క పరువు తీసేవాడు. ఇతను యోగ్యుడు కాదు, ఇతను పాలకుడుగా ఇతను యోగ్యుడు కాదు అసలు. సాధువత్, సాధువు వలె నటిస్తున్నాడు ఇతను. యాక్చువల్లీ సాధువు ఏం కాదు ఇతను, కానీ చూడడానికి వైరాగ్యం ఉన్నట్టు కనిపిస్తాడు అంతే, కానీ ఇతను సాధువు కాదు. ఇతను మరకటలో చూడండి ఒకసారి కళ్ళు చూడండి, ఒకసారి కోతిలాగా ఉన్నాయి కళ్ళన్నీ. అసలు జస్ట్ ఆడ కూర్చున్న దానికి చూడండి. ఇంకేంటి లుప్త క్రియాయ అంటే ఆచారాలు అసలు పాటించడం. ఎప్పుడు చూసినా శ్మశానంలో కూర్చో ఉంటాడు. పెద్దవాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలి, శ్మశానం నుంచి రాగానే ఎటువంటి క్రియలు చేయాలి, ఏమి అసలు ఇతని సాంగత్యం చూడండి అసలు ఎట్లా ఉంటుంది. ఇతని సాంగత్యం ఎప్పుడు చూసినా భూతగణాలతో ఉంటాడు ఎప్పుడు. అసలు ఏ సంప్రదాయాలు కానీ ఏ ఆచారాలు పాటించదు. అశుచయే, అశుచయే అంటే ఎప్పుడు అపవిత్రమే. ఎప్పుడు చూసా శ్మశానంలో ఉండి అసలు ఎప్పుడు ఏదో తాగుతూ ఉంటాడు. అసలు ఎప్పుడైనా అసలు ఒక్కసారిగా నీట్ గా ఉండడం మనం చూసాము అసలు. ఎప్పుడు ఆ భస్మం పూసుకొని. నెక్స్ట్ మానినే, అదే గర్వము. మళ్ళీ భిన్న సేవతే, ప్రవర్తన నియమాల్ని ఉల్లంఘిస్తాడు. ప్రవర్తన నియమాలు అంటే మామూలుగా వస్తున్నప్పుడు లేయాలి కదా అసలు, ఆ మాత్రం మర్యాద లేదా? నియమాలు ఎవరితో ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఏ పరిస్థితిలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు అసలు. ఇతను ఇట్లాంటి వ్యక్తి. జడ్జిమెంట్ అంటే కనీసం ఎంక్వైరీ కూడా లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే అనమాట. చూశాడు, అనిపించింది, చెప్పేయడమే. నెక్స్ట్ శూద్ర, శూద్ర ఏవా, అర్హత లేని అతనికి ఇష్టం లేకపోయినా నేను కుమార్తెనిచ్చాను. ఇష్టం లేకపోయినా నేను కుమార్తెనిచ్చాను. అసలు అర్హత లేదు, నాకు అసలు అయ్యే అర్హత అతనికి లేదు. నాకు అర్హత అయ్యేవాడే అర్హుడే కాదు నాకు అసలు. అసలు నేను ఎవరెవరినో చూస్తున్నాను, నేను ఎవరెవరినో అల్లుడుగా తీసుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఏం చేసేది? బ్రహ్మ చెప్పాడు నాకు, సతీకి ఈ శివుడు చాలా సరైన జోడి, సరైనటువంటి ఆ అంటే వీళ్ళిద్దరు కలిస్తే సతీకి మంచి జరుగుతుంది. శివుడు ఇలాంటి వ్యక్తి చాలా గొప్పగా నాకు చెప్పడం వల్ల తండ్రి మాట నేను కాదనలేక, ఇంకా శివుడు మాట బ్రహ్మ మాట నేను కాదనలేక నేను ఇచ్చాను. యాక్చువల్ చెప్పాలంటే ఇతనికి ఎటువంటి అర్హతలు లేవు, కానీ ఆయన చెప్పాడని నేను ఇచ్చాను. ఇష్టం లేకపోయినా నాకు మాత్రం ఇచ్చాను. అంటే శూద్ర ఏవా అంటే తను ఒక విధంగా శ్మశానంలో ఉండేటువంటి వాడు, అంటే చాలా ఆ, తక్కువ జాతికి చెందిన వాడు అనే భావన అతను. అయితే నేను నిర్వహించేటువంటి కార్యాలు ఏంటి?
తర్వాత చూడండి, ఉన్మత్త ఉన్మాదంలో ఉండేవాడు అంటే పిచ్చివాడు వలె ఎప్పుడు నవ్వడతాడో ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు అసలు. అసలు అతను ఎమోషనల్ గా ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరు తెలియదు అసలు. పిచ్చి వాళ్ళైతే ఎలా ఉంటారో, వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారో ఎప్పుడు అరుస్తారో ఎప్పుడు నవ్వుతారో ఎలా అయితే తెలియదో, ఈ వ్యక్తి కూడా తెలియదు ఏం చేస్తాడో. చిత్ర చిత భస్మకృత స్నాన, శ్మశానంలో భస్మంని పూసుకొని పుర్రెల మాలలు ధరిస్తూ ఉంటాడు ఇతను. అసలు స్నానం చేయడం, నీట్ గా ఉండడం అనేది ఏం తెలియదు. తర్వాత శివ అపదేశ, అసలు శివ అంటేనే మంగళ మంగళకరం అని అర్థం. అంటే శివ అంటే ఎక్కడైతే ఆ, వాతావరణం అంతా కూడా పవిత్రంగా ఉంటుంది అనేది శివ అంటే. కానీ ఇతను శివ అపదేశ అంటే శివుడి పేరు పెట్టినాడే కానీ పేర్లో మాత్రమే మంగళకరం ఉంది. కానీ తను ఎక్కడ వెళితే అక్కడ అమంగళకరం అవుతుంది. అమంగళకరంగా తను మాట్లాడతాడు. ఎందుకంటే శ్మశానంలో వాడు ఎక్కడ పోయినా ఆ అక్కడ ఆ స్థానం మొత్తం ఏం చేస్తాడు, అమంగళకరం చేస్తాడు. అందుకే మనం వచ్చి స్నానం చేస్తాం కదా మనం. శ్మశానానికి వెళ్ళినా లేకపోతే అటువంటి కార్యాలకు వెళ్ళినా మనం స్నానం చేసి మళ్ళీ మనం నీట్ గా చేసుకొని మళ్ళీ మనం పవిత్రం అవుతా ఉంటాం. శివ అంటేనే మంగళకరం. ఇతను ఎక్కడ మంగళకరంగా ఉన్నాడు అసలు? తన వేషంలో మంగళకరంగా ఉన్నాడా, తన ప్రవర్తనలో ఉన్నాడా, తను నడుచుకునే విధానంలో ఉన్నాడా, ఎక్కడున్నాడు అసలు? పేరుకి మాత్రమే ఉన్నాడు, పేర్లో మాత్రమే మంగళకరంగా ఉందండి శివ అని. మిగతా అంతా కూడా ఇదే. తర్వాత మత్త జనప్రియ పతి, తమో గుణంలో ఉన్న వారికి ఇతను ప్రియమైనవాడు. తమో గుణంలో ఉన్నవాడు, తమో గుణం వాళ్ళు ఇతను ఇష్టపడతారంటే ఇతను చూద్దాం, చూడండి ఇతను ఇట్లాంటి వాడు. వాళ్ళకి ఇతను అధిపతి. సో ఇలాగా ఆయన్ని రకరకాలుగా అన్నమాట. నష్ట శౌచ, అశుభ్రం. ఎప్పుడు చూసా శౌచం నష్ట, శౌచం అంటే శుభ్రత, నష్ట శౌచ అంటే అశుభ్రంగా ఉంటాడు ఎప్పుడు. ఉన్మాద నాద, ఆ భూతాలకి నాదుడు ఇతను, ఆ భూతగణాలకి ఇతను నాదుడు. దుర్హృదే, దుర్హృదే అంటే అపవిత్రమైనటువంటి హృదయం ఉన్నవాడు. చూడండి, ఇవి అనాల్సిన మాటల, ఇవన్నీ జస్ట్ మనల్ని ఆ, మనల్ని పట్టించుకోలేదని చెప్పినంత మాత్రాన అసలు కన్ను మిన్ను అనకుండా మనల్ని ఆ, ఈ విధంగా దూషిస్తున్నట్లయితే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, అతను ఇంకా అహంకారం అనే జబ్బుతో ఇంకా అతను బాధపడుతున్నాడు. పాపం ఇంకా బాధపడుతున్నాడు పాపం అతను. పాపం ఆ అహంకారాన్ని పాపం అతనికి ఎప్పుడు తగ్గించుకుంటాడో పాపం అతను. ఇంత ట్రిగర్ అయిపోతున్నాడు, ఇంత ఆ గందరగోళం అయిపోతున్నాడు, ఈ స్థాయిలో రగిలిపోతున్నాడు అంటే లోపల ఎంత అహంకారం ఉంటే రగిలిపోతాడు అట్లా. నిజంగా మనం బాధితులుగానే చూడాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి అది చూసే అంత ఇది లేదు. అప్పుడు మనం ట్రిగ్గర్ అవుతాం అనమాట. అంటే మనం కూడా బాధితులమే దానికి కూడా. అంటే మనం కోపడకూడదా, లేకపోతే మనం గట్టిగా అనకూడదా, మనం శాంతంగా ఉండాలంటే, మన అహంకారంతో అనలేదు అని అంటే, మనం అహంకారంతో అనలేదు అంటే, లేదా గర్వంతో మనం అనలేదు అంటే ఒకటే మన సిమ్టమ్ అన్నమాట. ఏంటంటే అది మనం ఆ పూటకి అది అనేసి, ఓకేనా, కేవలం తను ఆ సేవ చేయలేదనో లేకపోతే ఆ బాధ్యత నిర్వర్తించలేదనో మనం అని వెంటనే అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి అతని మీద ఎటువంటి ఇది ఉండకూడదు. ఆ వ్యక్తి మీద మనకి ఎటువంటి ఇది ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మీరు అహంకారంతో అన్నట్టు కాదు. అంటే మన నాలుక కంట్రోల్ తప్పకూడదు.
అంటే నా అహంకారంతో అనకపోయాను అనుకోండి, అప్పుడు వాళ్ళ వయసు రీత్యా చూసి వాళ్ళ స్థితిని ఆలోచించుకొని అంటాం, ఎవడు గట్టిగా మాట్లాడతాం. కానీ పదాలు ఏనా ఎలా పడితే అలా రావు అప్పుడు. ఎలా పడితే అలా రావు. ఇప్పుడు మనం ఎలా పడితే అలా అనిన తర్వాత మనం వచ్చి సంబంధం పెట్టుకోవాల్సి వస్తే ఇంకా అది అతుక్కోదు ఇంకా అది. ఇలా మనం భక్తులకి దూరం అయ్యాము అనుకోండి, ఇంకా నువ్వు సంబంధం పెట్టుకునే స్థితికి మనం దిగజారే పరిస్థితులు ఎవరు కల్పించారు? మనలో ఉన్న అహంకారం కల్పించింది. సో మనలో ఉన్నటువంటి ఆ కామకోరు ద్వేషం ఇవన్నీ కనిపించింది. నిజంగా ఆ వ్యక్తి కూడా బాధితుడే పాపం. అందుకే ఎవరైనా సరే మన ముందర ఇలా ప్రవర్తిస్తున్నారంటే తన పరిస్థితి అర్థం చేసుకొని తనని సరిచేయడానికి ప్రయత్నించడంలో భాగంగానే మనం చూడాలి తప్ప వాళ్ళు తిట్టి మనము తిట్టి ఇది చేసుకొని మళ్ళీ మనం ఇదైపోయి వాళ్ళు ఇదైపోయి. నేను చెప్పేది ఇది కుటుంబ వ్యవస్థలో కుటుంబాలైనా అంతే, మీరు వ్యాపారమైనా అంతే, ఉద్యోగులైనా అంతే, ఎక్కడైనా ఇది వర్తిస్తుంది. భక్తి అంటే ఇది భక్తులకు మాత్రమే, భక్తులన్న స్థానం తీసుకున్నప్పుడే మాత్రమే కాదు, ఇది ఎక్కడైనా అంతే, ఏ పరిస్థితులైనా అంతే. ఈ విధంగా ఆ వ్యక్తిని దాటి ఈ గుణాలు మనం చూడగలిగి ఆ గుణాలు మనం సరి చేయడానికి మనం ప్రయత్నించగలిగితే అప్పుడు సంబంధాలు సరిగ్గా ఉంటాయి. ఆ ఎదుటి వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోగలుగుతారు. కానీ మళ్ళీ అది ప్రతిసారి అదే అయిపోకూడదు, ప్రతిసారి అదే అవ్వకూడదు. అనేద్దాము, తర్వాత పోయి క్షమించమని అడిగేద్దాం, అనేద్దాము, తర్వాత పోయి క్షమించమని అడిగేద్దాం. అంటే మనం బాధితులై ఉన్నాం మనం. ఈ అహంకారం గర్వం కూడా ఏం చేస్తుందంటే వాళ్ళు అసలు నిజంగా ఏ స్థితిలో ఉన్నారో కూడా మనం ఆలోచించట్లేదు. వాళ్ళు ఎందుకు అలా అన్నారు? మేబీ వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగిందేమో, లేకపోతే వాళ్ళు ఏదో ఇంక దేంట్లోనో ఇంక ఏదో విషయంలో వాళ్ళు మదన పడుతున్నారేమో, ఇంక ఎందుకో వాళ్ళు ఈ విధంగా ఆ, ఎక్కడో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో, అందువల్ల వాళ్ళు ఈరోజు ఈ మాట అన్నారేమో. ఇవన్నీ మనం అసలు అంత వెనకాల పోయి ఆలోచించే అంత టైము మన మనసు మనలో ఉన్నటువంటి ఈ ఈ వికారాలు మనకు అంత టైం ఇవ్వదు. టక 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 అనేయాల్సిందే మనం అంతే. సో కొన్ని సంబంధాలు ఎదుటి వాళ్ళు అంత ఇదిగా తీసుకోకపోతే కలుపుకుంటారు, కానీ సామాన్యులు అయితే కలుపుకోలేరు ఇంకా. అందుకే మనం చిన్న చిన్న కుటుంబాలన్నీ, సారీ పెద్ద పెద్ద కుటుంబాలన్నీ మనం ఒంటరి చేసింది ఎవరో కాదు, మనలో ఉన్న అహంకారమే, మనలో ఉన్న గర్వమే, మనలో ఉన్న ఈ గుణాలే మనల్ని వేరు చేసింది. ఈ సరాసర సృష్టిలో మనకుండే ఎంత కాలంలో మన మానవ జన్మ ఎంతసేపు వచ్చింది? మన మానవ జన్మకి ఎంత కాలం ఉంది అసలు? ఎంత ఉందనుకో ఈ మొత్తం సృష్టి కాలంలో మనకు వచ్చిన మానవ జన్మ, దాంట్లో అసలు ఏమాత్రం అసలు దాంట్లో ఇవి పెట్టుకొని అవి పెట్టుకొని అంత పెట్టుకొని ఇంత పెట్టుకొని మనం ఏనా, ఇట్లాంటి సంబంధాలన్నీ మనం చెడగొట్టుకుంటే అప్పుడు మనం ఉండేదే నరకం అన్నమాట. అది ఇంట్లో ఉన్నా సరే, 5 స్టార్ హోటల్లో ఉన్నా సరే, ఇంకెక్కడైనా సరే, మన హిమాలయాలో ఉన్నా సరే, మనం అనుభవించేది నరకమే. అందుకని ఇక్కడ మెయిన్ పాయింట్ స్థలం అనేది అసలు ముఖ్యం కాదు. మనం వీటిని కడుక్కోగలిగితే మనం ఎక్కడున్నా అది వైకుంఠమే. అది నరకలోకమైనా వైకుంఠమే అది. సో కాబట్టి అహంకారంతో మన అనే మాటలు, అహంకారంతో మనం ఎవరినైనా ఎవరినైనా మనం సరిచేయాలనుకుంటే అది కుదరదు. ఎందుకంటే అహంకారం వల్ల మన కోప్పడి మనం మాట్లాడే విషయాలన్నీ మనతో అదే మనల్ని ఆ ఇంకా ముందు ముందు అదే అదే ఆలోచనలు ఉన్నాయనుకోండి,
కొనసాగేమనుకోండి, అంటే మన అహంకారంతో అన్న మాట్లాడాలి, అహంకారంతో తిట్టాము, అహంకారంతో కోపగించుకున్నాం వాటిని. సో కాబట్టి ఆ, ఇవన్నీ కూడా మనం చూస్తే దక్షుడు అంత గొప్ప బ్రహ్మ బ్రహ్మతో సాంగత్యం ఉంది, బ్రహ్మపుత్రుడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా కదా, ఎలాంటి స్థితికి ఇప్పుడు దిగజారిపోయాడో తనలో ఉన్నటువంటి అహంకారం వల్ల. సో తన పరిస్థితి ఎలా ఉంటే ఇక మన పరిస్థితి మనం ఆలోచించుకోవచ్చు. అతను అంతా సాధన చేసి కూడా. అయితే ఇంకా రేపు క్లాస్లో ఆచార్యులు ఉన్నారు, కానీ ఆచార్యులు ఉన్నారు, కృష్ణ చక్రవర్తి ఠాకూర్, బల్దేవ్ విద్యాభూషణ్ అని. వాళ్ళకి శివుడిని ఈ విధంగా తిట్టడం వాళ్ళకి ఇష్టం లేదు, అంటే వినలేకపోతున్నారు వాళ్ళు శివుడిని ఈ విధంగా తిట్టడం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి దక్షుడైతే ఏ మాటలైతే అని ఈరోజు మనం ఏంది శివుడిని ఇన్ని రకాలుగా ఆ, తిడతా ఉంటే మనకి బాధేస్తా ఉంది. అట్లాంటప్పుడు ఆచార్యులు ఏం చేస్తారంటే ఇదే పదాలను ఉపయోగించుకొని దీంట్లో ఉన్న గొప్ప గుణాలని వాళ్ళు వాళ్ళు చూస్తారు అన్నమాట. ఈ పదాల్లో నుంచి వాళ్ళు గొప్ప గుణాలను చూస్తారు వాళ్ళు. ఆ గొప్ప గుణాలను చూసి వాటిని భాషలో రాస్తారు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే ఆ ఆ, ఇంత ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి శివుడిని ఇష్టం వచ్చినట్టు ఏమాత్రం అవగాహన లేకుండా, జ్ఞానం లేకుండా, లేకపోతే ఆ, ఇంకేదైనా వికారాలతో, అహంకారంతో అన్న మాటలు వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే ఇదే పదాలను పట్టుకొని వాళ్ళు గొప్పగా వాళ్ళు ఆయన గుణగణాలని కీర్తించారన్నమాట. అదేంటో రేపు చూద్దాం మనం. నిజంగా అవి విన్నప్పుడు మన మనసుకి చాలా సంతోషం వేస్తుంది, మన మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మా ఆచార్యుడు ఎంత గొప్పగా శివుడిని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా అభివర్ణిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా శివుడిని వాళ్ళు గౌరవిస్తున్నారు, వాళ్ళు ఎంత ఇదిగా వాళ్ళు ప్రేమిస్తున్నారు శివుడిని అని రేపు మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, जय गौर प्रेमानंद।